నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట నిర్గమాకాండం 4వ అధ్యాయం 15వ వచనం. నీవు అతని నోటికి మాటలు అందించవలను. నిర్గమాకాండం 4వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలలో మోషే ఇశ్రాయేలీయులను నడిపించడానికి నియమించిన తరువాత మోషే దేవునితో నేను నోటి మాన్యము కలవాడును అని అన్నప్పుడు, అహరోనును నీకు నోటికి బూరగా ఉంచుతాను, నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి సహాయం చేస్తాను అని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. దేవుడు మోషేకు తాను చేసిన వాగ్దానాన్ని పునరుద్ఘాటించి దానిని అహరోనుకు కూడా అన్వయించాడు. మీ నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను అని తెలియజేశాడు. నిర్గమకాండం 7వ అధ్యాయం 1-2 వచనాల్లో అన్నట్టుగానే యెహోవా మోషేతో, నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు, నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తూ నీవు పలుకవలను, అప్పుడు అహరోను ఇశ్రాయేలీయులను పోనీయవలని ఫరోతో చెప్తాడు అని సెలవిచ్చాడు. దీనంతటి వెనుక దేవునికి ఉన్న ఆలోచన కఠిన బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులను విడిపించుటయే. దానికి మోషే అహరోనులు దేవుడు వారికి ఆజ్ఞాపించినదంతయు వారికి చెప్పినదంతయు ఉన్నది ఉన్నట్లుగా ఫరోకు చెప్పడం మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం. మోషేలాగా ప్రవక్త ఇశ్రాయేలీయుడై ఉండాలి. ప్రవక్త తన సొంత సందేశాన్ని ఊహించి చెప్పకూడదు లేదా అన్య మతాల్లో చేసినట్టుగా చేయకూడదు. కానీ నిజదేవుడు వెల్లడి చేసిన దానిని ప్రకటించే సందేశకుడుగా ఉండాలి. ప్రవక్త నోట దేవుడు ఏది ఉంచితే అదే చెప్పాలి. ఇలాంటి ప్రవక్తలు ఇశ్రాయేలు చరిత్ర ఆద్యంతము మనకు కనబడతారు. ఉదాహరణకు అబ్రహాము, మోషే సోదరి మిరియాము, మరి ముఖ్యంగా మోషే మొదలైన వారు. యెషయా గ్రంథం 59:21. ఎవరైతే తమ పాపాల నుండి మరలి మెస్సియను అంగీకరిస్తారో వారి మీదకి దేవుని ఆత్మ దిగి వస్తుంది. ఆయన మాటలు వారి నోట నుండి ఎప్పుడూ తొలగిపోవు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుని ప్రజలు తప్పక ఆయన సువార్తను పరిశుద్ధాత్మ శక్తితో, నీతితో, సత్యాన్ని సత్యంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించుటకు దేవుడిచ్చే మాట కోసం ఆయననే ఆశ్రయించాలి. ఆమేన్.